యేసయ్య, ఈ భాగాన్ని కీర్తన 68వ అధ్యాయాన్ని మేము ధ్యానించుటకు నీ సహాయం మాకు అనుగ్రహించండి. ఇందులో ఇమిడి ఉన్న గొప్ప సత్యాలు మేము అర్థం చేసుకొని నోరు తెరిచి నిన్ను ఆరాధించడానికి మాకు కావలసిన కృప అనుగ్రహించండి, కావలసిన ఏకాగ్రత మాకు అనుగ్రహించండి. నన్ను సిలువు చాటును మరుగుపరుచుకొని అయోగ్యుని అపాత్రుని నీ బూరగా వాడుకొని వాక్యాన్ని స్పష్టంగా వివరించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువా యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాం. ఈ మొదటి వర్తమానంలో ఈ కీర్తన 68వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనము ఎందుకండి ధ్యానించాలి ఆరాధించక ముందు అని అంటే, సత్యాన్ని గ్రహించాలి. మనం సత్యం తెలియకుండా మనం ఆరాధించడం అజ్ఞానంతో కూడింది. దేవుడెవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనకేం చేశాడో, ఏం చేస్తున్నాడో అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా డోర్ తెరిచి మనం దేవుని ఏం చేయాలి, ఆరాధించాలి. అది అర్థం చేసుకోకుండా మనం దేవానికి స్తోత్రం అనడం కూడా అజ్ఞానమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మన దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి గడికోసారి చెప్తున్నాడు అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? మామూలుగా నేనేం చేశానండి అంటాం, అంతేనా? నేనేం చేశానండి అన్నట్ట. అది చెప్పకుండా మనం థ్యాంక్స్ థ్యాంక్స్ అంటూ ఉంటే ఆయన అది అంగీకరించడం అన్నమాట. అలాగే మనం ప్రభు సన్నిధికి వచ్చి దేవా నీకు స్తోత్రం నాయనా, నువ్వు నీకు ఎన్నో వందనాలు, నువ్వు స్తోత్రాలు అని అంటున్నావు, నీకు వేల స్తోత్రాలు, కోట్ల స్తోత్రాలు అంటుంటా. ప్రభు అంటున్నాడు, దేనికి? నీకేం అర్థమైంది? నేను నీకేం చేశాను నీకు అర్థమైంది? దానికి జవాబు ఇచ్చేదే వాక్యం. అందుకోసం మనం ప్రభుని ఆరాధించక ముందు ఏం చేస్తాం? వాక్యాన్ని వింటాం, ధ్యానిస్తాం అన్నమాట. ఆత్మతో సత్యంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి, సత్యాన్ని గ్రహించాలి. ఈ కీర్తనలో మనం ఏంటండి సారాంశం, ఏంటి కీర్తనలో రాయబడి ఉంది అని చూస్తే, ఈ కీర్తనలో కొంతమంది బలహీనులు మనకు కనబడతారు. బలహీనులు అంటే ఎవరండి అని అంటే మీరే చూడండి. 5వ వచనం నుంచి 5-6 వచనాల్లో 4 రకాల మనుషులు చాలా బలహీనులు కనబడతారు. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త ఉన్నాడు. ఆగండి, ఇక్కడ ఒక బలహీనులు ఇద్దరు కనబడుతున్నారు. కొంతమంది ఏమో తండ్రి లేనివారు, తండ్రిని పోగొట్టుకున్నవారు అనమాట. అంటే వాళ్ళ పక్షాన ఒక తండ్రిగా నిలబడి నడిపించేవో తండ్రి వారికి లేడు. తండ్రి లేని వారు ఉన్నారట. ఇంకా విధవరాండ్రు, భర్తను కోల్పోయినవారు, విధవరాండ్రు, వారి పక్షాన నుండి న్యాయంగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు అన్నమాట. ఇంకా దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. సో ఇంకెవరున్నారు ఇక్కడ? ఏకాంగులు. ఏకాంగులు అంటే సింగిల్ పీపుల్, వాళ్ళు ఒంటరి వారు, వివాహం అవ్వని వారు అవ్వచ్చు, లేకపోతే ఒంటరి వారు అవ్వచ్చు. ఇంకా బంధింపబడిన వారు, బంధకాల్లో ఉన్నవారు, సో లేదా స్లేవ్స్ అంటారు, లేదా బానిసత్వంలో ఉన్నవారు. సో సమాజంలోనంటండి ఇలాంటి వారు ఉన్నారట. తండ్రి లేని వారు ఉన్నారు, విధవరాండ్రులు ఉన్నారు, ఏకాంగులు ఉన్నారు, బంధింపబడిన వారు ఉన్నారు. ఇలాంటి బలహీనులు అన్నమాట. సో ఇలాంటి బలహీనులు సమాజంలో ఉన్నప్పుడు బలవంతులు అన్న వాళ్ళు వారిని ఇంకా అనగదొక్కాలని చూస్తున్నారు అన్నమాట. సో ఈ కీర్తన మనకి ఇచ్చే జవాబు ఏంటంటే, అలాంటి వారు దేవుణ్ణి ఆశ్రయించారు. అలాంటప్పుడు ఈ బలహీనుల ఎడల దేవుడు ఒక బలవంతుడుగా ఉండి వాళ్ళకి ఏం చేస్తాడన్న జవాబు మనకు ఇచ్చేదే ఈ కీర్తన 68వ అధ్యాయం. అర్థమైందా మీకు? ఈ కీర్తన 68వ అధ్యాయంలో ఏముంటుందండి అంటే, ఇలాంటి బలహీనుల ఎడల దేవుడు ఒక బలవంతుడిగా నించొని ఆయన ఏం చేస్తాడు, ఆ జవాబు ఇచ్చేదే ఈ కీర్తన 68వ అధ్యాయం అన్నమాట. కొంతమంది తండ్రి లేని వారు ఉంటారు, కొంతమంది విధవరాండ్రులు ఉన్నారు, కొంతమంది ఏకాంగులు ఉన్నారు, కొంతమంది బంధకాలు ఉన్న బానిసలు ఉన్నారన్నమాట. ఆ కాలంలో మనం కూడా వాక్యం వినేటప్పుడు అనొచ్చు, ఏమండి నేను ఒంటరి వాడినండి, నాకు నిజానికి అంత తెలివితేటలు లేవు, లేకపోతే నా పక్షాన్ని నుండి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అంత పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరండి, నేను బలహీనుండండి, సమాజంలో అంత నోరు లేదు, లేకపోతే అంత డబ్బు లేదు, అంత బ్యాక్గ్రౌండ్ లేదండి. ఎలా అండి?
నీ పక్షాన దేవుడు ఏం చేస్తాడన్న జవాబు ఇచ్చేది ఈ కీర్తన 68 అనమాట. సో నిజానికి ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు అంటే దేవుడు నేను ఇంత బలహీనుణ్ణి, నా పక్షాన్ని ఇలాంటి కార్యాలు చేస్తాడా అని చెప్పి అర్థమైతేనండి నోరు తెరిచి దేవుని మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం, స్తుతిస్తాం. దేవా నువ్వు నా పక్షాన్ని ఉంటావా, ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తావా అని చెప్పి మనము ఈ దినం ఈ భాగం నుంచి కీర్తన 68వ అధ్యాయం నుంచి 9 విషయాలను తెలుసుకోబోతున్నాం. ఎన్ని విషయాలు? వాట్ గాడ్ డస్ ఫర్ ద వీక్. బలహీనుల ఎడల దేవుడు ఏం చేస్తాడన్న దానికి ఆ 9 విషయాలు ఈ దినం మనం క్లుప్తంగా అర్థం చేసుకొని ఈ కీర్తనలోనే మన ప్రభుని మనం ఆరాధన చేసుకుందాం. ఏంటండి బలహీనుల ఎడల ఒక బలవంతుడిగా ప్రభు ఉండి ఏం చేస్తాడండి అని అంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెడితే ఆయన సింహాసనం మీద నుండి లేచి వచ్చి సహాయము చేస్తాడంటండి. ఫస్ట్ది ఏంటంట, మనం కష్టంలో ఉన్నప్పుడు మొరపెడితే ఆయన సింహాసనం నుండి లేచి వచ్చి మనకు సహాయం చేస్తాడు, లేదా ఆ కష్టం నుంచి మనల్ని విడిపిస్తాడు. ఇది ఎలా చెప్పారండి అని అంటే చూడండి, ఫస్ట్ లైన్లోనే ఉంటుంది, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. చూసారా, ఈ వచనంలో మొదటి లైన్ ఒక మాట ఉంది, దేవుడు లేచునుగాక, హీ విల్ రైజ్ అప్, ఆయన సింహాసనం నుండి లేస్తాడంటండి. ఒక్కసారి ఈ లేచునుగాక అన్న మాట, లేచును అన్న మాట ఉంది చూసారా, దాని గురించి కొంచెం స్టడీ చేస్తే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఊరుకొని ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయము చేస్తారు. మీరు అనుకుందాం, మీ ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, మీరు ఒక రూమ్లో ఉండి పేపర్ చదువుకుంటున్నారో, లేకపోతే ఫోన్ చూసుకుంటున్నారో, టీవీ చూస్తున్నారో, ఏదో మీ పనిలో మీరు ఉన్నారు. పక్క రూమ్లో పిల్లోడు ఉండి సడన్గా కెవ్వని కేకేసాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆడే వస్తున్నాడు మనకి ఎందుకు అని అంటారా? మొత్తం పని విడిచిపెట్టి లేచి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తారు. చూసారు, అది దాని అర్థం అనమాట. దాట్స్ ది ఐడియా. ప్రభు మనము కష్టంలో ఉన్నప్పుడు అండి, కెవ్వని క్యాప్ వేసినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆయన సింహాసనం మీద నుంచి దిగ్గమని లేచి వచ్చి ఆయన మనకు సహాయము చేస్తాడండి. అది దాని అర్థం అన్నమాట. ఆయన ఏదో పట్టించుకోకుండా అలా ఉండేవాడు కాదు. ఇక్కడ ఉన్నారు బలహీనులు ఉన్నారు, తండ్రి లేని వారు ఉన్నారు, విధవరాండ్రులు ఉన్నారు, ఏకాంగులు ఉన్నారు, బంధకాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రభుని ఆశ్రయించే కష్టం ఉన్నకి ఎవరు కేకేసినప్పుడు అంటండి, ఒక తండ్రి లేదా తల్లి బిడ్డ దగ్గరికి పరిగెత్తుకొచ్చినట్టుగా ప్రభు అంతగా ఆయన మన దగ్గరికి వస్తాడు. సో మొట్టమొదటిగా మనం ప్రభుని ఆరాధించేటప్పుడు, దేవా నేను కష్టంలో ఉండి మొర్రపెట్టినప్పుడు నువ్వు నీ సింహాసనం మీద నుంచి లేచి నా దగ్గరకు వచ్చి సహాయము చేస్తావు తండ్రి, అందుబట్టి నీకు స్తోత్రం. ఆ లేచి వచ్చే మనసును బట్టే మనం ప్రభుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. హీ విల్ రైజ్ అప్, ఆయన లేచి వస్తాడు, ఆయన వచ్చి మనల్ని విడిపిస్తాడు అన్నమాట. ఇలాంటి సందర్భం ఎక్కడన్నా ఆయన లేచి వచ్చి సహాయం చేసే సందర్భం ఎక్కడన్నా ఉందండి అని మీరు చూస్తే మనకు నిర్గమకాండంలో కనపడుతుంది. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉండి వారి మొరను ఆలకించి ఆయన దిగి వచ్చాడంటండి. ఎక్కడ ఉంటుందో చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెరచను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమ్మోరీలు, పెరిజీలు, హవ్వీలు, ఎబూసీలు నివాసమైన పాలు తెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అన్నమాట చూసారా, వాళ్ళు విడిపించడానికి నేనేం చేశాను? దిగి వచ్చేసానంటే, నా సింహాసనాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి సహాయం చేయడానికి నేను దిగి వచ్చాను. లేచి వచ్చాడంటండి. వీరినే కాదండి, నిన్ను నన్ను రక్షించడానికి, మన పాపం నుంచి, మన శాపం నుంచి, నరక శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి దేవాతి దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన దిగి వచ్చాడు. ఆయన లేచి వచ్చాడు అన్నమాట మన దగ్గరికి. అందుబట్టే మన ప్రభుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. దేవా నేను కష్టంలో ఉన్నప్పుడు
నీ సింహాసనం మీద నుండి లేచి వచ్చి నాకు సహాయం చేసే విడిపించే దేవుడుగా నాకున్నావు నాయన, మీకు స్తోత్రాలని చెప్పి మనం దేవుని మన స్తుతులు చెల్లించాలి. నేను ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చాలా చోట్ల అలాగా ఆయన దిగి వచ్చినట్టుగా, సహాయం చేయడానికి లేచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక దగ్గర చూడండి, కీర్తన 7వ అధ్యాయంలో కూడా, కీర్తన 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కీర్తన 7వ అధ్యాయము మొదటి వచనం చూడండి. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చున్నాను, నన్ను తరుమువారి చేతి నుండి నన్ను తప్పింపుము, నన్ను తప్పించువాడు ఎవడు లేకపోగా ముక్కలుగా చీల్చకుండా నన్ను తప్పించుము. సో ఇక్కడ మొదటి 2 వచనాలు భక్తుడు ఏం చేస్తున్నాడు? తనకు కష్టం ఉందని మొర్ర పెడుతున్నాడు కదా, మొర్ర పెడుతున్నాడు. మనం అలా కిందకి చూస్తుంటే 6వ వచనంలో కూడా యెహోవా కోపం తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొను. చూడండి, లెమ్ము అంటే దాని అర్థం ఏంటి? దేవా రండి తండ్రి అన్నట్టుగా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు నిజంగానే వచ్చి ఆయన విడిపించినాడు కాబట్టి 17వ వచనంలో ఆయన స్తుతిస్తాడు. చూడండి, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తి. భక్తుడు ఎందుకు స్తుతిస్తాడు ఇక్కడ 17వ వచనంలో? లెమ్ము అని అడిగాడు, దేవుడు వచ్చాడు, ఆయనకు న్యాయం తీర్చాడు, విడిపించాడు కాబట్టి ఇక్కడ కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అనమాట. సో మొత్తం మీద మనకి అర్థమైంది, మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన సింహాసనం మీద నుంచి లేచి వచ్చి ఆయన మనకు సహాయము చేస్తాడు ఆయన. అందుబట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. ఆయన ఊరుకొని స్పందించకుండా ఎలా పోతే పోనేలే అన్నట్టుగా ఉండే వ్యక్తి కాదు ఆయన. మనమే మన బిడ్డలు కష్టాలు ఉన్నప్పుడు లేచి పరిగెట్టుకుని వెళ్తాం. మనం వాళ్ళ కేక వినిపించినప్పుడు అనుకుందాం, బిడ్డలు స్కూల్లో ఉన్నారు, స్కూల్ నుంచి సడన్గా మీకు ఫోన్ వచ్చింది, బాబుకి కొంచెం హై ఫీవర్ ఉందండి, కొంచెం వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు చెప్పండి? పర్లేలే అని అంటారా? ఏం చేస్తాం? ఉన్న పాలంగా పనులన్నీ వదిలేసి పరుగుని వెళ్ళిపోతాం, బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి. మనమే బిడ్డల ఎడలు ఎంత శ్రద్ధ చూపిస్తాం కదా. దేవాది దేవుడు మనం కష్టాలు ఉన్నప్పుడు సింహాసనం మీద నుంచి లేచి వచ్చాయని మనకు సహాయము చేస్తాడు. అందుబట్టే మనం దేవుని మనం ఎంత స్తుతులు మనము చెల్లించాలి. రెండవది, ప్రభు ఇలాంటి బలహీనులకు ఎంతో సంతోషాన్ని ఆయన ఇస్తాడండి. ఏమిస్తాడటండి? ఎంతో సంతోషం. అది 2వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, మనం కరిగినట్లు భక్తిహీనులను దేవుని సన్నిధి కరిగును గాక. ఇప్పుడు చూడండి 3వ వచనం, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక, దేవుని గురించి పాడుడి, ఆయన నామం బట్టి స్తోత్రగానము చేయండి. సో 3వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? దేవుడు మనకేమిస్తాడండి? సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. దేవుడు మనకు సంతోషం ఇచ్చే దేవుడు. ఒకరోజు మనం సంతోషంగా గడిపాము అంటే ఆ సంతోషం మనకి ఇచ్చింది ఎవరండి? దేవుడు. ప్రసంగిలో మనం చూస్తాం, అన్నపానములు పుచ్చుకొని కంటే తన కష్టార్జితము చేత సుఖపడు కంటే నరునికి మేలు కనమైంది ఏదియు లేదు. ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఆ మాటలు చూసారా? ఆయన సెలవు లేకుండా ఒక వ్యక్తి భోజనము చేసి సంతోషించలేడు. ఒకరోజు నువ్వు సంతోషంగా గడపాలి అంటే కూడా దేవుడు సెలవు ఇవ్వాలి. అయితే ఆయన బిడ్డలకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. మనమే మన బిడ్డలకి సంతోషం ఇవ్వాలని చూస్తాం. శాలరీ అందింది, మనకు బిడ్డలు గుర్తొస్తారు, వాళ్ళకి ఏదైనా కొందాం, ఒక డ్రెస్ లేకపోతే ఒక టాయ్ ఏదైనా కొందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఇచ్చినప్పుడు వాళ్ళ మొక్కల్లో ఏముంటుంది? సంతోషం ఉంటుంది చెప్పి బిడ్డల మొక్కల్లో సంతోషం ఉండాలని మనం కోరుతాం కదా. ప్రభు ఆయన మన ముఖంలో సంతోషాన్ని ఇచ్చే దేవుడు. దుఃఖంతో ఆయన సన్నిధికి వస్తాం, ఆయన వాక్యం విన్నప్పుడు మనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. యోహాను సువార్త 15:11 ప్రభు మంచి మాట అంటాడండి. చూడండి, మీ యందు నా సంతోషం ఉండాలని, ఆ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. అంటే ప్రభు చెప్పే సంగతులు మనం విన్నప్పుడు మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. లోకానికి అర్థం కాదనమాట.
ఆయన సత్యాలు మనం ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటే, అర్థం చేసుకుంటూ ఉంటే హృదయం సంతోషంతో నిండిపోద్ది అనమాట. భక్తుడు అంటున్నాడు, కీర్తన 63లో అంటాడు, నేను నీ గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరుకునంతగా నా హృదయము తృప్తి పొందుతుంది అంటున్నాడు అనమాట. హృదయం అంట ఆయనకి ఏం కలిగిందట, ఎంతో తృప్తి. ఒక క్రొవ్వు మెదడు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది అంటున్నాడు అనమాట. నిజానికి దేవుని గురించి రాత్రి జామున ఆయన ధ్యానిస్తున్నాడు. ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఎంతో సంతోషం ఆయనకి కలుగుతుంది. ప్రభు సన్నిధిలోనండి మనకు సంతోషం దొరుకుతుంది. దేవుని మాటలు మనం విన్నప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. నేను కీర్తన 73వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ ఒక సంఘటన మనకు ఉంటుంది. ఆసాఫ్ అన్న భక్తుడు చాలా దుఃఖంలో ఉంటాడు. ఏంటంటే ఆయన దుఃఖానికి కారణం అంటే, భక్తిహీనులను చూశాడంటండి, వాళ్ళే ఇంకా చాలా సంతోషంగా ఉన్నారట, బాగా సంపాదించుకుంటున్నారట, బాగా ఆరోగ్యంగా ఉన్నారంటండి. వాళ్ళకి వేరే వాళ్ళకి ఉన్న కష్టాలేమీ కూడా ఆ భక్తిహీనులకు లేవట అని చూస్తున్నప్పుడు ఈయనకి చాలా మత్సరం వచ్చి, ఏంట్రా వాళ్ళే బాగున్నారు, నా జీవితం ఎలాగైంది అంటే చెప్పి చాలా దుఃఖంలో ఉన్నాడంట. అలా దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు వదిలేస్తాడా? ఆయన ఏం చేస్తాడు, మనతో మాట్లాడతాడు. ఆసాఫ్తో మాట్లాడాడు. ఆసాఫ్ అంటాడు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, అప్పుడు దేవుడు నాతో మాట్లాడి. చూడండి కీర్తన 73వ అధ్యాయంలో 3-4 వచనాలు చూడండి. తన బాధ ఏంటో ఇక్కడ కనపడుతుంది. భక్తిహీనులు క్షేమము నా కంట పడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. సో ఏమంటాడు చెప్పండి, భక్తిహీనులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఎంతో మత్సరం పడ్డాను, నాకు చాలా బాధ ఉంది, నాకే ఇన్ని కష్టాలు. మళ్ళీ కింద అంటాడు 12వ వచనంలో, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనాభివృద్ధి చేసుకుంటారు. సో వీళ్ళు భక్తిహీనులు అంటే కానీ ఏం చేస్తున్నారట, ధనాభివృద్ధి చేస్తున్నారట, నిశ్చింతగా ఉన్నారంట. ఇలా చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. కానీ ఈ భక్తుని జీవితం ఎలా ఉందంటే 14వ వచనం, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. దేవుడు చాలా డిసిప్లిన్లో పెడుతున్నాడు. ఏ తప్పు చేసినా వెంటనే చిన్న శిక్షను ఒప్పుకుంటున్నాడు, క్రమంలో పెడుతున్నాడు. భక్తిహీనులు మాత్రం ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎంత ఇష్టానుసారంగా తిరుగుతున్నా వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈయనకి చాలా బాధగా ఉందన్నమాట. అంత మనసు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వదిలేస్తాడా? వదలడే. ఆయన బిడ్డ సంతోషంగా లేనప్పుడు తన ముఖంలో ఏం రావాలని చూస్తాడు, ఆయన సంతోషంగా ఉండాలి నా బిడ్డ అన్నట్టుగా చూస్తాడు. ఏం చేశాడని తెలుసా? నెక్స్ట్ పేజ్ చూడండి, 17వ వచనం. ఆయన మందిరంకి వెళ్తాడంటండి. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయుష్కరంగా ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళే వరకు ఆయన మనసంతా ఎలా ఉందంటే, ఆయుష్కరం అంటే అర్థం ఏంటి? మనసులో ఏమాత్రం సంతోషం లేదు. కానీ వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి కూర్చున్నాడు, కోపంతోనే కూర్చున్నాడు, దుఃఖంతోనే కూర్చున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఎలా కూర్చుంటాం చెప్పండి? బయట కష్టాలన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. వారంలో జరిగిన కష్టాలన్నీ కూడా, అనారోగ్య పరిస్థితులు ఏంటండి, ఇబ్బందులు ఏంటి, శ్రమలు ఏంటి, ఇవన్నీ గుర్తొస్తాయి. కష్టంతో వచ్చి కూర్చుంటాం అనమాట. అలాగే భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళాడట, అలాగే కూర్చున్నాడు. అయితే దేవుడు అక్కడ ఆయనతో, ఆయన మెల్లని స్వరంతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు 18వ వచనంలో వాళ్ళ పరిస్థితి ఏంటో 18-19లో మాట్లాడతాడు చూడండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచున్నావు. ఎక్కడ ఉంచావంట? కాలు జారు చోటనే ఉంచావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు. మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. 20వ వచనం, మేల్కొనినప్పుడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేల్కొని వారి బ్రతుకును తృణీకరింతువు. చూడండి, నిజంగా 18, 19, 20లో చూస్తే వాళ్ళు శిక్షకు సిద్ధంగా ఉన్నారు. కాలు జారు చోటన ఉన్నారంటే అర్థం ఏంటి? నాచుగా ఉన్న ప్రదేశంలో మనం నించున్నాం అనుకోండి, ఎప్పుడు జారిపోతాం మనకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. తోస్తే ఇంక నరకన వెళ్ళిపోతారు అనమాట. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు అంటే అర్థం, దేవుడే తోస్తున్నాడు, ఇంకా టైం వచ్చేసింది ఇంకా నరకలో వేయడానికి. అది వాళ్ళ స్టేట్ అనమాట. మరి తన పరిస్థితి ఏంటి అని చెప్పి 23వ వచనంలో అంటున్నాడు చూడండి. 23, నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నా, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు. తర్వాత మహిమలో నీవు నన్ను, వాళ్ళనేమో నరకంలో పడేయడానికి సిద్ధంగా ఉంచాడు,
ఈ భక్తుని ఏం చేశాడంట, తన కుడి చేయిని పట్టుకుని ఉన్నాడంటండి. ఆలోచించి అతను నడిపిస్తున్నాడు, తర్వాత మహిమలోకి చేర్చుకుంటూ. అయితే 25వ వచనంలో భక్తుడు ఎంత గొప్ప మేలు అర్థం చేసుకున్న తర్వాత అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ప్రభా, ఇప్పటి వరకు ఎంత పశుప్రాయుడిలాగా ఆలోచించానేంటి, ఎంత ఫూలిష్గా ఆలోచించానేంటి, నువ్వేమో నాకు ఇంత శ్రేష్టమైన జీవితం ఇస్తే వాళ్ళని చూసి నేను మత్సరపడుతున్నాను. కీర్తన 92లో కూడా మీరు తీయొద్దు కానీ మామూలుగా చెప్తున్నా, భక్తిహీనులనేమో దేవుడు దేంతో పోల్చాడంటే గడ్డితో పోల్చాడు. దేంతో పోల్చాడు? గడ్డితో. కానీ నీతిమంతులు దేంతో పోల్చాడు? ఎవరైనా చెప్పగలరా? ఖర్జూరపు చెట్లు, లెబనోను దేవదారు నువ్వేమో వృక్షం అంటున్నాడు అనమాట దేవుడు. వృక్షం పెద్దదా లేకపోతే గడ్డి పెద్దదా? వృక్షం స్థిరమైంది, గడ్డి తాత్కాలికమైనది. అయితే భక్తుడు ఇక్కడ అలాంటి గడ్డిని చూసి వాళ్ళు కొంచెం వర్ధులతా ఉంటే చూసి కంగారు అయిపోతున్నాడు. కానీ దేవుడు జ్ఞాపకం చేశాడు, నువ్వు చెట్టువి, నువ్వు ఎంత స్థిరమైన వాడు అంటే నేను నీ చేయి పట్టుకున్నా, ఎల్లప్పుడూ నువ్వు నా పక్కన ఉన్నావు, నీ కుడి చేయి నేను పట్టుకున్నాను, నీ ఆలోచన చేత నేను నడిపిస్తున్నాను, తర్వాత మహిమలోకి చేర్చుకుంటాను, ఇంత విలువైన జీవితాన్ని నేను నీకు ఇచ్చాను. భక్తుడి అర్థం చేసుకొని నేను అసలు ధన్యుణ్ణి అని చెప్పి 28వ వచనంలో అంటున్నాడు చూడండి, నాకైతే దేవుని పొందు ధన్యుడు. నేను ధన్యుణ్ణి, వాడు కాదు ధన్యులు. సో ధన్యుడు అంటే సంతోషం ఉన్నవాడు అని అర్థం. సో దుఃఖంలో ఉన్నవాడికి ప్రభు ఏమి ఇచ్చేసాడు? ఇక్కడ సంతోషం ఇచ్చాడు అనమాట. సో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు మన మనసులో ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అలా సంతోషం ఇచ్చినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఇంకోటి చూడండి, మళ్ళీ కీర్తన 68లో ఇక్కడ సంతోషానికి ఒక కారణం ఉందండి. 3వ వచనంలో చూడండి, నీతిమంతులు సంతోషించుదురు. ఆ మాట చూడండి ఏంటంటే, ప్రభు వీళ్ళని ఆయన బిడ్డల్ని ఒక పేరు పెట్టాడు ఇక్కడ. మీరు నీతిమంతులు. నిజానికి బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే నీతిమంతులు లేడు, ఒకడు కూడా లేడు. అసలు నీతి అంటే ఏంటండి, నీతి ఎందుకు అవసరం అండి అని అడిగితే సింపుల్గా చెప్తాను. పరలోకంలో అడుగు పెట్టాలంటే మనకు ఉండాల్సిన లక్షణం ఏంటి? నీతి. శాస్త్రుల నీతి కంటేను, పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కానీ అట్లా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. అసలు నీతి అంటే ఏంటండి అంటే సంపూర్ణ విధేయత. చెప్పండి. ద్వితీయోపదేశకాండం 6:25 అదే ఉంటుంది అన్నమాట. ధర్మశాస్త్రం అంతా కూడా ఏ విషయంలో కూడా అంటే మిస్ అవ్వకుండా ప్రతి విషయంలో మనం లోబడితే అప్పుడు ఏం కలుగుతుందట? నీతి కలుగుతుందట. కానీ నిజానికి ఏ మనిషి కూడా అంతగా దేవునికి లోబడలేదు. కాబట్టి దేవుని దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిమంతుల పాపులు. ఎవరు నీతిమంతులు లేరు. రోమా 3:11 అదే అంటారు, నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేదు. సో పరలోకంకి వెళ్ళాలంటే నీతి అవసరం. మనుషులను చూస్తే నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఆ నీతి ఎలా దొరుకుతుందండి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులైన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. 2 కొరింథీ 5:21 ప్రభు ఏం చేశాడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి? చూడండి, 2 కొరింథీ 5, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆ మాట చూసారా? మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి పాపమెరుగని అంటే పాపమెరుగని పరిశుద్ధుడైన ప్రభు మన కోసము పాపముగా చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన పాప దోషం అంతా కూడా ప్రభు తీసుకొని మన బదులు ఆయన శిక్ష తీసుకున్నాడు అనమాట. ఆయన శిక్ష తీసుకున్నాడు కాబట్టి మనకు క్షమాపణ దొరికింది. నిర్దోషి అని ప్రభు మనల్ని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళ బదులు ఇంకోళ్ళు వెల చెల్లించేశారనుకోండి, ఇంకా అప్పున్నవాడు ఇంకా రుణము చెల్లించే అవసరం లేదు. ఎందుకంటే ఇంకో వ్యక్తి తన బదులు వెల చెల్లించేశాడు. కాబట్టి ప్రభు మన పాప రుణాన్ని ఆయన తీర్చాడు. కాబట్టి మన పాప శిక్ష కొట్టివేయబడింది. దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు. ఆయన విశ్వసించడం ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ సత్యాన్ని నీకు నాకు అర్థం అయినప్పుడు, దేవా నా పాప రుణం అంతా కొట్టేశావా, నీ నీతిని నాకు ఆపాదించావా, నీతిమంతుడు అని పిలుస్తున్నావా, ఒక పాపిని నిర్దోషి అని పిలుస్తున్నావా, నీకు స్తోత్రం అని చెప్పి దేవుని మన స్తుతులు చెల్లిస్తాం. సో మొత్తం మీద
దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతులు చెల్లిస్తాం. ఇప్పుడు 2 శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే, కష్టంలో ఆయన లేచి వచ్చి, ఆయన సింహాసనం మీద నుంచి లేచి వచ్చి ఆయన మనకు విడుదలిస్తాడు. ఆయన మనకు ఆ కష్టం నుంచి విడుదలిస్తాడు. మూడవదండి, చాలా ప్రాముఖ్యమైనది, ఆయన మన జీవితానికి సహాయకుడిగా ఉంటాడు. ఎలా ఉంటాడు ఆయన? ఇక్కడ మనం చూద్దాం. మనం 5-6 వచనాలకు వచ్చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన వచనం. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి ఎలా ఉంటాడంటండి? తండ్రి లేని వారికి సహాయం చేయడానికి ఆయన వచ్చి తండ్రిగా ఉంటాడు. బైబిల్లో తండ్రి లేనివారు, తల్లిదండ్రులు లేనివారు ఒకళ్ళ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పండి మీకు జ్ఞాపకం వచ్చింది? ఎస్తేరు ఆమెకు ఎవరు లేరు? తల్లిదండ్రులు, ఒక అనాథ అనమాట. ఆమెను ఎవరు పెంచుకున్నారు? మొర్దెకై పినతండ్రి మొర్దెకై పెంచుకున్నాడు. దేవుడు తన పక్షాన తండ్రిగా ఉండి ఒక సామాన్యమైన వ్యక్తి బిడ్డ తన్ని ఒక దేశానికి రాణి చేసేసాడు అనమాట. తండ్రి లేవరికి ప్రభు ఎలా ఉన్నాడండి? తండ్రిగా ఉన్నాడండి ఆయన. చూడండి, మనం కీర్తన 27వ అధ్యాయం ధ్యానించినప్పుడు అక్కడ మాట ఉంటుంది, తల్లిదండ్రులు నిన్ను విడిచిన నువ్వు యెహోవా నిన్ను చేరదీయను. అంటే అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు లేరు, మరణించారు, నిన్ను పట్టించుకోవడానికి ఎవ్వరు లేరు. ఆయన ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఆయన నీకు తండ్రిగా ఉంటాడు, ఆయన నీకు తల్లిగా ఉంటాడు అన్నమాట. ఆయన చూసుకుంటాడు, ఆయన విడిచిపెట్టాడు అనమాట. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి ఆయన మనకు సహాయము చేస్తాడు. ఇంకా చూడండి, విధవరాండ్రకు న్యాయకర్త అయినాడు. బైబిల్లో ఎవరైనా ఒక విధవరాండ్రకు దేవుడు న్యాయం చేసినట్టుగా ఎక్కడైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? విధవరాండ్రు రూత్ గురించి ఒకసారి ఆలోచించండి. యవనస్తురాలు, తను భర్త పోగొట్టుకుంది. అయితే తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని ఆయన రెక్కల కిందకు వచ్చేసింది అనమాట. మోయాబును వదిలేసింది, తన సొంత వారిని వదిలేసింది. ఎవరితో వచ్చిందంటే ఏంటి? నయోమి పోను ఏమన్నా పెద్ద ధనవంతురాలు అంటే ఆమె అంటే నేను అంతా పోగొట్టుకున్నాను, నన్ను నయోమి అనవద్దు, నన్ను ఏమనండి? మారా అనండి. అంటే చేదు. నేను అక్కడికి వెళ్ళినా సరే పరిగెరుకోవడం నా పని, అడుక్కు తినడమే నా పని. ఆయన రూతు ఆమె కోసం కాదు వచ్చింది, తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని, ప్రభువా నాకు నువ్వే దిక్కు అన్నట్టుగా వచ్చేసింది అనమాట. విధవరాండ్రు నిజంగా చెప్పాలంటే రూతుని ప్రభు ఏం చేశాడండి? ఎంతగా హెచ్చించాడండి, ఎంతగా హెచ్చించాడు. ఏ ప్రాంతానికి వెళ్ళి పరిగేరుకుందో ఆ ప్రాంతానికి ఆమె ఏమైపోయింది తెలుసా? ఎవరి పొలం అది? ఇంతకీ బోయేజ్ గారి పొలం. ఈవిడ వెళ్ళి అక్కడ పరిగెరుకుంటుంటే బోయేజ్ గారు ఆమె పెళ్లి చేసుకుంటే ఆ స్థలానికి ఆమె ఓనర్ అయిపోయిందనమాట. ఎంతగా దేవుడు ఇచ్చిండు. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఆమె సంతానం నుంచి ఎవరు పుట్టారు? యేసుప్రభు జన్మించాడు అన్నమాట. రక్షకుడు, లోక రక్షకుడు ఆమె గర్భంలో నుంచి, ఆమె సంతానంలో నుంచి వచ్చారనమాట. చూడండి, విధవరాండ్రకు ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయకర్తగా ఉన్నాడు అనమాట. తండ్రి లేని వారికేమో తండ్రిగా ఉన్నాడు. ఎస్తేరు జీవితంలో మనం చూస్తాం. విధవరాండ్లకు ఆయన న్యాయకర్తగా ఉన్నాడు. ఇంకోటి, ఏకాంగులను సంసారులుగా చేస్తారు. ఏకాంగులు అంటే అర్థం ఏంటంటే వివాహం లేనివారు. వివాహం లేదు, ఎలాగా? నాకు వివాహం ఎలాగా? ఏకాంగులు, సింగిల్ పీపుల్. నేను ఇస్సాకు కోసం ఆలోచిస్తున్నాను. ఇస్సాకు ధనవంతుడే, కానీ ఇంకా వివాహం అవ్వలే. అబ్రహాము అక్కడ చుట్టూ చూస్తూ ఉంటే తనకు అందరూ అన్యజనులే కనపడుతున్నారనమాట. వీళ్ళందరినీ నేను ఎలాగా అంటే వీళ్ళలో నేను అంగీకరించను ఒక కోడలుగా, నా బిడ్డకు అన్యరాలను చేయను. మరి ఎలాగా? ఎలియాజరుని పంపిస్తా అంటున్నాడు. దేవుడు ముందుగా నీకు దూతను పంపిస్తాడు, ఆయన నా బిడ్డకు భార్యను సిద్ధపరుస్తాడు అన్నట్టుగా. నిజంగానే ఎలియాజరు వెళ్తున్నప్పుడు ఆయన కంటే ముందు దూతలను ఆయన పంపించి మార్గాన్ని సిద్ధపరిచి జతను ఏర్పాటు చేశాడు. ఆదాముకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు చెప్పండి? అవ్వను ఏర్పాటు చేశాడు. ఆదాము ఎంత కష్టపడ్డాడండి అవ్వ కోసం? దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు పడుకో అని అన్నాడు, అంతే. అని అర్థం ఏంటి? నువ్వు చేసేది ఏం లేదు, జస్ట్ స్లీప్ అని అన్నాడు. పడుకున్నాడు, లేచాడు, ఎదురుగుండా ఆవా. ఇట్స్ దాట్ సింపుల్. ఎందుకంటే ఏకాంగులను సంసారులుగా చేసేది ఎవరు చెప్పండి? దేవుడు. మనం ఎంతో తీవ్రంగా ఆలోచిస్తాం, ఎలా అండి నా పెళ్ళి, ఎలా అండి? నువ్వు జస్ట్ కళ్ళు మూసుకుని పడుకో అని అంటాడు ప్రభు అన్నాడు. యూ టేక్ రెస్ట్, టైం వచ్చినప్పుడు నేనే నీ దగ్గరికి తీసుకొస్తాను అంటాడు అనమాట. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. ఎస్తేరు రాణి అయిపోయింది. అహష్వరోష్ ఎంపరర్ వచ్చి పెళ్లి చేసుకున్నాడు అనమాట. నిజానికి ఒక బానిసరాలు ఆవిడ. మొర్దెకై చూసుకుంటున్నాడు అనమాట.
దేవుడు ఎందుకు తనకు వివాహం చేశాడు. ఇంకా రూత్ ఇందాక అనుకున్నాం కదా, తనకు కూడా బోయజ్ వివాహము చేశాడు. ఇంకా ఎవరికి దేవుడు అలా వివాహం చేశాడు ఏకాంకులను సంసారాలుగా చేసింది బైబిల్లో? రెబకా. రెబకా అంటే ఇస్సాకు, రైట్. సో మొత్తం మీద ఏకాంగులైన సంసారాలుగా చేస్తాడు. అంటే ఇదంతా మనం చూస్తే ఈ బలహీనుల ఎడల ఎంతగా ఆయన ఉండి ఆయన కార్యం చేస్తాడో మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, బంధింపబడిన వారు ఉంటారు చూడండి, ఎక్కడ 6వ వచనం. దేవుడు ఏకంగా సంసారాలుగా చేస్తాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని బంధింపబడిన వారు అంటే బంధకాల్లో ఉన్నవారు. ఒక మక్కడలో చెప్పారంటే బానిసలు అన్నమాట. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు లేదా బానిస. పాప బంధకంలో ఉన్నాం అనుకోండి. నిజానికి పాపం అన్నది ఎంత బంధకం అంటే ఏ మనిషి కూడా అందులో నుంచి బయటపడే శక్తి వాడికి లేదు. వద్దనుకుంటాడు, అందులోనే ఉండిపోతాడు అనమాట. పాపాన్ని దేంతో పోల్చారంటే బైబిల్లో ఊబి. అది జిగటగల దొంగ ఊబి. ఊబి అంటే ఏంటండి? ఊబి. నేను ఒకసారి ఈ రాజమండ్రి అటు సైడ్ వెళ్తూ ఉంటే అక్కడ ఆనకట్టలు ఉంటాయి కదా, ఆనకట్ట దగ్గర నించుని ఫోటో తీసుకుందాం అన్న టైంకి అక్కడ బోర్డు పెట్టారు, దొంగ ఊబులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారు. దొంగ ఊబులు ఉన్నాయి జాగ్రత్త. దానికి ఎందుకు అలా దొంగ ఊబి అని అన్నారు చెప్పండి? భలే నీళ్ళు ఉన్నాయి, బాగున్నాయి, స్నానం చేద్దాం దిగుదామని అంటే ఇంకా మళ్ళీ బయటకు రాము మనం. అది లోపల బురద ఉంటుంది. ఒక్కసారి కాళ్ళు వెళ్ళాయంటే అది బిగిసిపోయి జగట్టలో దిగిపోయి ఉంటుంది అన్నమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే బయటకు వద్దడానికి ప్రయత్నిస్తాం అనుకో, కాళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఏమవుతుంది తెలుసా? అది ఇంకా ఖాళీ అవుతూ ఉంటుంది, ఇంకా కిందకి వెళుతూ ఉంటాం. మనంగా అందులో నుంచి ఎంత ప్రయత్నించినా రాలేము. అవసరమైతే ఇంకా చిక్కుల్లోకి వెళ్ళిపోతాం అనమాట. పాపాన్ని దేంతో పోల్చారంటే అది జిగటగల దొంగ ఊబి. నువ్వు రాలేవు. ఒకసారి దిగేవు, వద్దనుకుంటావు అదే చేస్తావు, వద్దనుకుంటావు అదే చేస్తాం. చేతిలో డబ్బులు పడ్డాయి, అవకాశం దొరికింది, మనసు లాగేస్తుందంటే వెళ్ళి ఆ పాపం చేయాలన్నట్టుగా. అయితే అలాంటి బంధకంలో నుంచి నిన్ను లాగాలంటే ఒకలే రావాలి, పాపుల రక్షకుడు యేసు ప్రభు. ఆయన పాపుల రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసను పేరు. చూడండి, మామూలుగా మనం డాక్టర్స్ గురించి ఆలోచించామనుకోండి, గుండె జబ్బు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. ఊపిరితిత్తుల జబ్బు ఉంటే ఎక్కడికి వెళ్తాం? పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. కిడ్నీస్ ప్రాబ్లం ఉంటే నెఫ్రాలజిస్ట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలిస్టులు ఉన్నారన్నమాట. ఐస్ ప్రాబ్లం ఉంటే ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. సో అలాగా ఒక్కొక్క స్పెషలిస్ట్. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన ఎందుకు రావాలి అండి అంటే ఆయన పాపుల రక్షకుడు. అంటే అర్థం ఏంటి? నీ పాప సమస్య పోవాలంటే నువ్వు ఆయన దగ్గర రావాలి. ఆయనే నీకు విడుదలిస్తాడు, ఆయనే నీకు జవాబు. ఎంత ఘోర పాపి అయినా అలాంటి జిగటగల దొంగ భూమి నుంచి బయటికి లాగి బండ మీద ఆయన స్థిరపరుస్తాడు అనమాట. ఆయన దగ్గర కాకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు రాలేవు. సో ప్రభు అలా బంధకం నుంచి కూడా ఆయన మనల్ని విడుదలిచ్చే దేవుడు. మనల్ని విడిపించినందుకే మనం ఆయన మనకెంతో మనం స్తుతులు చెల్లించాలి. 3 అద్భుతమైన సత్యాలు మనం చూసాం. ఆయనే లేచి వచ్చి ఆయన మనకు సహాయం చేస్తాడు. రెండోది ఏం చూసాం? సంతోషాన్ని ఇస్తాడు. ఇంకోటి బలహీనైన మనకు సహాయకుడుగా ఆయన ఉంటాడు అన్న విషయాన్ని మనం చూసాం. 4వది మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. ఈ లోకంలో మన జీవితాన్ని ఆయన ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడో మనం ఇక్కడ 7, 8, 9 వచనాల్లో మనం చూస్తాం. చూడండి, దేవా నీవు నీ ప్రజలందరి ముందు బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారు. చూడండి, ఇక్కడ ఉన్న మాట, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు. అంటే అర్థం ఏంటి? ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అంటే వాళ్ళ ముందుండి ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఒక కాపరి ఎలాగైతే ముందుండి నడిపిస్తాడో చూడండి. మన సైడు కాపరులు గొర్రెలకు వెనకాల నడుస్తారు. మీరు గమనించారో లేదో, గొర్రెలు ముందు వెళ్తూ ఉంటే వెనక నుంచి నడిపిస్తారు. కానీ పాలస్తీనా ప్రాంతంలో సాధారణంగా గొర్రెల్ని కాపరి ముందుండి నడిపిస్తాడు అనమాట. ముందుండి దారి చూపిస్తాడు. అందుకోసం అదే ఇమేజ్ ఇక్కడ తీసుకొస్తూ అంటున్నాడు, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటేనండి,
దేవుడు ఒక కాపరి వలె ముందుండి ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. దారి తెలియని స్థితి, నా భవిష్యత్తు ఏంటండి అనుకున్నాడు, దేవుడు నడిపిస్తాడు. ఆయన తలుపులు ద్వారాలు తీస్తాడంతే. నా నెక్స్ట్ ఏంటండి, నా భవిష్యత్తు ఏంటండి కాదు, ప్రభు నిన్నేం చేస్తాడు? నడిపిస్తాడు. హీ విల్ లీడ్ యూ. ఇంకా ఎంతవరకు నడిపిస్తాడు తెలుసా ఆయన? ఎంతవరకు నడిపిస్తాడు? మధ్యలో వదిలేస్తాడు ఆయన. సగం దూరం నడిపించి, అమ్మ బాబాయ్ చాలా కష్టంరా బాబు నేను నడిపించడం, వదిలేస్తాడు ఆయన. బైబిల్ ఏం రాస్తుంది తెలుసా? మరణం వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఎక్కడ రాస్తుంది? కీర్తన 48:14 చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. కీర్తన 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను ఎంతవరకు? ఈ లోకం విడిచిపెట్టే వరకు కూడా ఆయనే మనల్ని ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. మధ్యలో వదిలేసే వ్యక్తి కాదు ఆయన. హీ విల్ లీడ్. కీర్తన 23లో కూడా మనం చూస్తాం, గాఢంధకారం లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు. దేవుడు అలాంటి అంధకార పరిస్థితుల్లో కూడా ఆయనే ఉండి మనల్ని నడిపిస్తాడు. నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. సో మళ్ళీ కీర్తన 68 అదే మనం చూస్తున్నాం. చూడండి 7వ వచనం. దేవా, నీవు నీ ప్రజల ముందు బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారను. ఈ లైన్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చండి అంటే, భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారను అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏముంటుందంటే హెవెన్ కేమ్ డౌన్ అంటుంది. ఇప్పుడు చూడండి, దేవుడే దిగి వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు అంటే ఆయన వెనకన పరలోకపు సైన్య సమూహం కూడా దిగి వచ్చేది. ఇప్పుడు చూడండి, మొన్న ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వచ్చారు వైజాగ్. ఆయన రాకముందు ఒక వారం నుంచి మొత్తం పోలీసులు వచ్చేసారు. మొత్తం ఆంధ్రాలో పోలీసు అందరూ ఇక్కడే ఉన్నారు. మొన్న కొంతమంది ఫోన్ చేసి, ఏమండి మాకు కొంచెం షెల్టర్ ఇవ్వండి అని చెప్పి, ఎక్కడి నుంచో వచ్చాము మేము అది అంటున్నారు. మేడం, ఎందుకురా ఇంతమంది సైన్యం వచ్చేసారు మొత్తం అండి అంటే, పెద్ద ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన సైన్యం అంతా కూడా వచ్చేస్తున్నారు. అలాగే దేవుడే మనల్ని నడిపించడానికి దిగి వచ్చినప్పుడు ఎవరు వస్తారు? పరలోక సైన్య సమూహం కూడా ఆయనతో పాటు వచ్చేస్తారనమాట. ఊహించండి, మనం ఇక్కడ కూర్చున్నాం, దేవుడు ఆయన దూతలతో నిన్ను నన్ను ఈ లోకంలో ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. మనం ఒంటరి కాదు. గెహజీ కళ్ళు తెరిచాడు దేవుడు. ఏం కనిపించింది? చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తే, యాకోబుకి మహనీయం అన్న ప్రాంతంలో 2 గుంపులు దేవదూతలు కనిపించారంటండి. చూడండి, ఎక్కడ మీరే చూడండి కావాలంటే. ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము మొదటి వచనం. యాకోబు త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటకి మహనీయము అని పేరు పెట్టెను. మహనీయం అంటే ఏంటంటే కిందన 2 సేనలు అన్నమాట. దేవుడు మహనీయమైన ప్రాంతంలో దూతల సమూహం నీకు ఎలాగైనా నడిపిస్తారో అన్నది యాకోబుకి చూపించాడు. సో అది చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి ఏంటంటే, ఆ సేనలు యాకోబుతోనే కాదు, నీతో నాతో కూడా దేవుడు ఉంచాడండి. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట ఉండేది మాకు, ఓ వాట్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ డే అని ఒక పాట ఉండేది అనమాట. అందులో హెవెన్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్ మై సోల్ అన్న మాట ఉంటుంది అన్నమాట. హెవెన్ కేమ్ డౌన్ అంటే పరలోకమే దిగి వచ్చింది అని అర్థం. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయనతో పాటు పరలోక సైన్య సమూహం కూడా ఆయనతోనే ఉండి మనల్ని ఈ లోకంలో ఏం చేస్తారు? ఆయన నడిపిస్తూ ఉంటారు అన్నమాట. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. సో దేవుడు ఆ రీతిగా ఆయన ముందుండి మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. నువ్వు అనుకుంటావు, నేను ఒంటరి, నా భవిష్యత్తు ఏంటి? నువ్వు ఒక్కడవే కాదు నడిచేది. దేవుడు నీ చేయి పట్టుకుని ఏం చేస్తున్నాడు? ఇందాక మనం చూసాం కదండి, కీర్తన 73లో ఏమన్నాడు? నేను ఎల్లప్పుడు నీ వద్ద ఉన్నా, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నడిపిస్తున్నావు. దేవుడు నడిపిస్తాడు. రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు, ఎందుకంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వెన్నో ప్లాన్లు వేస్తావు, కానీ ఆయన నడిపించే పద్ధతి వేరు. ఆయన నడిపిస్తాడు. ఆయన చిత్తమే నీ జీవితంలో నెరవేరుతుంది. అది శ్రేష్టమైంది. ఆయన నడిపిస్తాడు అన్నమాట. ఆయన సైన్య సమూహానికి అటు ఇటు ఉండి నిన్ను కాపాడుతూ నడిపిస్తూ ఉంటారన్నమాట. వాట్ ఎ వండర్ఫుల్ ట్రూత్. ఇంకా చూడండి, ఆయన నడిపించడంలో, దేవా నీ స్వాస్యం మీద ఎన్నో వచనం, 9వ వచనం,
దేవా నీ స్వాస్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించిదివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరి. ఈ నడిపించడంలో మనం ఒకవేళ అలసిపోతున్నాం అనుకోండి, దేవుడు సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించి అలసిపోయినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తుంటాడంటే బలపరుస్తాడు. ఈ నడిపించడంలో ఆయన మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఇంకా 10వ వచనంలో కూడా అదే కంటిన్యూయేషన్ కనబడుతుంది. నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయాలు కలుగుచేది. నువ్వు ఎంత అనుగ్రహిస్తావు అంటే వారి సదుపాయాలు అంటే అర్థం ఏంటి? అవసరాలన్నీ కూడా నువ్వేం చేస్తావు? తీరుస్తావు. నువ్వు నడిపించడంలో నాకు ఏది అవసరమో అవన్నీ కూడా నువ్వు నాకు ఇస్తావు. నీకు ఉద్యోగం అవసరం ఆయన ఇస్తాడు, నీకు వివాహం అవసరం ఆయన చేస్తాడు, నీకు గృహం అవసరం ఆయన ఇస్తాడు, నీకు ఏది కావాలంటే అదన్నీ ఆయన నీకు ఇచ్చి నీ అవసరాలు తీర్చి నిన్ను ఈ లోకంలో ముందుకి నడిపిస్తాడు. ఆయన నీకు డబ్బు అవసరం ఆయన చేస్తాడు. ఆయన నన్ను నడిపించేవాడని చెప్పి ఆ మాటే మనల్ని ఎంతో ధైర్యపడి. వీళ్ళు బలహీనులండి. ఇంతక మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం ఇదంతాను? అక్కడ ఎవరెవరు ఉన్నారు? తండ్రి లేనివారు, విధవరాండ్రు, ఏకాంగులు, బంధం, ఇలాంటి బలహీనల్ని ప్రభు అంటున్నాడు, నేను కదా నన్ను మిమ్మల్ని నడిపించేది. నువ్వెందుకు కంగారు పడతావు రేపటి గురించి? నీకు ఏదైనా అవసరమైతే నేను ఇస్తాను. నీకేమన్నా ఆకలి ఉందని నేను ఆహారం పెడతాను. నీకు ప్రతి సదుపాయాన్ని నేను తీరుస్తాను. నీకు ఎలాగో ఏమో ఏంటో ఆలోచించొద్దు. ప్రభు అదే మాట చెప్తున్నాడు, దేని గురించి మీరు చింతించొద్దు. మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 2 సార్లు చెప్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, మళ్ళీ 32వ వచనంలో కూడా అంటాడు. యువర్ హెవెన్లీ ఫాదర్ నోస్, ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. ఆయన నువ్వు ఆలోచించాల్సింది ఒకటే, నా రాజ్యమును నా నీతిని మొదలు వెతుకు, ఇవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. నా భక్తిలో ఉండడం నువ్వు చూసుకో అంతే, నాకు లోపడడం నువ్వు చూసుకో అంతే. భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ అవసరాలన్నీ నేను తీరుస్తూ నేను నిన్ను ముందుకి నడిపిస్తాను. నువ్వు వెనక్కి చూస్తున్నప్పుడు నువ్వే అంటావు, ఏ డబ్బు లేకుండా ఇదేం లేకుండా ఇంతవరకు ఎలా వచ్చేసావు, మాకే ఆశ్చర్యం వేస్తుందండి. బిడ్డలకి అలాగే పెళ్ళిళ్ళు చేసావు, అలాగే మా ఉద్యోగాలు చేసేసుకుని ఇంతవరకు వచ్చేసాం, ఎలాగా ఏంటి ఇంతవరకు ఎలా వచ్చాం? దేవుడే మనల్ని ఏం చేశాడు? నడిపించాడు. అంతము వరకు ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయన ఈజ్ అ గాడ్ హూ లీడ్స్ అస్. అది 4వ విషయం మనం నేర్చుకున్నాం. 5వది, ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు. ఆయన మనకి ఏం చేస్తాడండి? ఈ బలహీనులకేనంట దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? హీ విల్ గివ్ విక్టరీ. అది ఎక్కడ మనం 11 నుంచి చూస్తాం చూడండి, ప్రభు ఏ రీతిగా విజయం ఇస్తాడు. ఇక్కడ నుంచి చాలా కొంచెం కీలకమైన పదాలు ఉంటాయి, అవి అర్థం చేసుకుంటే మనకు పాయింట్స్ అర్థమవుతుంటాయి. కొన్ని మనసు పెట్టండి. ఇక్కడ నుంచి 11, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానికి ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఆగండి, ఈ వచనంకి అర్థం ఏంటంటే ప్రభు మాట సెలవిచ్చాడట. ఏంటంటే ఈ ఫలానా భూమి ఇది ఇశ్రాయేలు ప్రజలది అని చెప్పి మాట ఇచ్చాడంటే, కనాను ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్యంగా ఇచ్చాడు. అదంట ఇక్కడ మాట్లాడుతున్నాడు 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము. స్త్రీలు దాన్ని బట్టి స్తుతిస్తున్నారంటే, మిరియాం ఎలాగైతే దేవుని స్తుతించిందో, అలాగే దావీదు జయం పొందినప్పుడు స్త్రీలు ముందుకొచ్చి సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది ఎలాగైతే వాళ్ళు కేకలు వేసి చెప్పారు, ఇక్కడ కూడా దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి వాళ్ళు ప్రకటిస్తున్నారట స్త్రీలు. ఇంకా చూడండి 12వ వచనం, అంటే దేవుడు ఎలాగా జయమిచ్చి ఈ భూమిని వాళ్ళకి ఇచ్చాడో అది అర్థం చేస్తున్నాడు ఇక్కడ. సేనల రాజులు పారిపోయేదురు. ఈ స్థలాన్ని అయితే దేవుడు వారికి ఇచ్చాడు, కానీ చాలామంది రాజులు అక్కడ ఉన్నారంటండి. మరి వాళ్ళందరూ వెళ్తేనే ఈ స్థలం ఎవరికి ఇవ్వగలడు? ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వగలడు. మరి అందరూ పోవాలి. దేవుడు వాళ్ళు వెళ్ళగొట్టాడంట. వెళ్ళగొడుతున్నప్పుడట వాళ్ళు ఏమైపోయారట? పారిపోయారట. వెళ్ళగొట్టేశాడు ఆయన. ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకో. ఎంట నిలిచిందంటే ఎవరు? మీరు చెప్పవచ్చు ఇప్పుడు. ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు ఎవరికైతే ఆ స్థలాన్ని స్వాస్యంగా ఇచ్చారేమో వాళ్ళట దోపుడు సొమ్ముని ఏం చేస్తారంట? ఈ దోపుడు సొమ్ము అంటే ఏంటండి అంటే, ఈ రాజులు పారిపోతూ వాళ్ళ ఆస్తి అంతటిని అక్కడ వదిలేశారు. వీళ్ళు సంపాదించినది చక్కగా సొమ్మును వేరుకుంటున్నారట. దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అలా చేసినప్పుడు చూడడానికి ఎలా ఉంది అని చెప్పి 13-14 వచనంలో ఎంత చక్కగా రాయబడిందో చూడండి. గొర్రెలు దొడ్ల మధ్య మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లు వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పినట్లు ఉన్నది. అంటే ఆ సీన్ చూస్తూ ఉంటేనంట గువ్వలు రెక్కలు వెండితో ఉన్నట్టు,
వాటి ఏకలు రెక్కలు పచ్చని బంగారుతో ఉన్నట్టు కనబడుతుందంట. అంటే వాళ్ళు వదిలేసిన ఆ సొమ్ము వీళ్ళు వేసుకున్నప్పుడు అలాంటి దృశ్యం కనబడుతుందట. భక్తుడు అంటున్నాడు. ఇంకా 14వ వచనంలో చూస్తే సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మాను మీద హిమము కురిసినట్లయిన. అంటే 14వ వచనం ఏంటంటే సల్మాను అన్న పర్వతం గురించి ఇక్కడ రాయబడి ఉందండి. ఆ పర్వతం మీద మంచు కురుస్తూ ఉంటుందట. అది బ్లాక్ స్టోన్ అంటండి. బ్లాక్ స్టోన్ అంటే అర్థం ఏంటి? రాయ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. దాని మీద తెల్లటి మంచు పడుతున్నప్పుడు అది చెదిరిపోయినట్టు, ఎక్కడెక్కడ వెళ్ళిపోయినట్టు, స్ప్రెడ్ అయినట్టు కనపడుతూ ఉంటుందట. అలాగ శత్రులు ఏమైపోయారట? చెదిరిపోయారు. ఆ మంచు అంతా కరిగిపోతూ ఉంటే కనిపించకుండా అంటే కనిపించకుండా ఎలాగైతే పోద్దో అలాగా శత్రులందరూ కూడా పోయినట్టు, చెదిరిపోయినట్టు అయ్యారు. కానీ ఆయన బిడ్డలు మాత్రం ఆ కొళ్ళ సొమ్మును చక్కగా తీసుకొని ఆనందించినట్టు. ఒక మాట చెప్పాలంటే దేవుడే వారి పక్షాన గొప్ప విజయాన్ని ఇచ్చాడు. సో ఇక్కడ మన పక్షాన కూడా దేవుడు ఉండి ఏం చేస్తాడండి? ఆయనే మనకు విజయాన్ని ఇస్తాడు. పోరాడే పని మీది కాదు, మీరు నిలిచి చూడండి. యెహోవా ఇచ్చు గొప్ప రక్షణ. ఆయన మన పక్షాన నుండి ఏం చేస్తాడు? పోరాడతాడు. గాడ్ విల్ ఫైట్ ఆన్ అవర్ బిహాఫ్. ఆయనే మనకు పక్షాన పోరాడి విజయాన్ని ఇస్తాడు. 5 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, ఆయన మనల్ని విడిపించడానికి ఆయన సింహాసనం మీద నుంచి లేచి వస్తాడు ఆయన మన కష్టంలో ఉన్నప్పుడు. రెండోది, మనకెంతో సంతోషాన్ని ఆయన ఇస్తాడు. మూడోది, ఆయనే మన పక్షాన నుండి సహాయం చేస్తాడు. బలహీనలమే కానీ మనకు సహాయం చేస్తాడు. నాలుగోది, ఆయనే మన జీవితాన్ని నడిపిస్తాడు. ఐదోది, మన పక్షాన నుండి ఆయన ఎంతో విజయాన్ని మనకి ఇస్తాడు. ఆరోదండి, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని ఘనపరుస్తాడు. చెప్పండి, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని ఘనపరుస్తాడు. అందరూ చెప్పాలి పాయింట్. ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకొని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. మనం ప్రభుని స్తుతించేటప్పుడు ఇలాంటి పదాలు వాడాలి. ప్రభువా, ఎన్నిక లేని వాడిని నన్ను ఏర్పాటు చేసుకొని ఏం చేస్తావు? నువ్వు ఘనపరుస్తావు. ఇక్కడ ఎన్నిక లేని వాడిని ప్రభు ఏర్పాటు చేసుకోవడం అంటే ఇది ఇక్కడ ఎలా 15-16 వచనాలు ఇక్కడ కొన్ని పర్వతాలు ఉన్నాయి. బాషాను అన్న పర్వతం ఉంది. అది చాలా పెద్ద పర్వతం. అలాగే మౌంట్ ఎవరెస్ట్ అని ఇలాంటి పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. దేవుడు ఇంత పెద్ద పర్వతాలను ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఎన్నిక లేని విలువ లేని ఒక కొండనైనా ఏర్పాటు చేసుకున్నాడు. ఏది? సియోను కొండ. అక్కడ యెరూషలేము పట్టణాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పట్టణాన్ని ఆయన కోరుకొని అక్కడ ఆయన రాజ్యాన్ని స్థాపించి లోకమంతటినీ ఆయన ఏలబోతున్నాడు. అక్కడ ఆయన జన్మించాడు, అక్కడ ఆయన నివసిస్తున్నాడు అని చెప్పి ఇన్ని శ్రేష్టమైన విషయాలు మనం ఇక్కడ చూసాం. కానీ అది మన జీవితానికి మనం ఎలాగా ఆపాదించుకోవచ్చు అండి అని అంటే, ఆయన యెరూషలేమును ఏర్పాటు చేసుకోవడం కాదు, ఈ లోకంలో ఎన్నికలేని నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. ఆయన సువార్తను నీ దగ్గర తీసుకొచ్చాడు. ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చాడు. మన హృదయాన్ని, పాపంతో మన హృదయాన్ని కడిగి శుద్ధి చేసి ఆయన మన యందు నివసిస్తున్నాడు ఆయన. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. గలతీ 2:20 పౌలు అంటున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. 1 కొరింథీ 3:16 అంటే మీరు దేవుని ఆత్మ మీ యందు నివసిస్తుందని మీరు ఎరుగరా అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవునికి మన దేహం ఏంటంటే ఆలయం. ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు, మనతో నివసిస్తున్నాడు. ప్రభువు మనతో ఉంటున్నాడు. ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిలో కూడా ఆయన అంటున్నాడు, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉన్నాను. ఆయన మనతో ఉన్నాడు. సో ఆ రీతిగా మనల్ని ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన ఘనపరిచాడు. ఆ శ్రేష్టమైన విషయం 6వది మనం నేర్చుకున్నాం. 7వది ఏమి నేర్చుకున్నాం? పాపులైన మనల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి ఆయన మనల్ని వారసులుగా చేసుకున్నాడు. ఇది ఎలా నేర్చుకున్నాం ఇక్కడ చూస్తే, పాపులైన మనల్ని ఆయన పరిశుద్ధపరిచి ఇక్కడ సీనాయి అనే పర్వతాన్ని ప్రభు తాకినప్పుడు అది పరిశుద్ధపరచబడిందంటండి. 17వ వచనం చివరి ఉంది కదా, సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమైన. సీనాయిని ఎప్పుడైతే ప్రభు తాకాడో అది పరిశుద్ధపరచబడింది. అలాగే సియోన్ను కూడా ఆయన ఎప్పుడైతే తాకాడో కొండ ఏమైందంటండి? పరిశుద్ధపరచబడింది. ప్రభు దేన్ని తాకుతాడో అదేమవుద్ది? పరిశుద్ధమవుద్ది. కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ముట్టి శుద్ధి చేశాడు. కుష్ఠరోగం కన్నా భయంకరమైన రోగం మనకు ఉంది. అదేంటిది? అది పాపరోగంతో, మురికితో, దేవునికి హేయంగా ఉన్న మనల్ని ఆయన ఎప్పుడైతే మనల్ని తాకాడో పవిత్రమయం, పరిశుద్ధపరచబడ్డాం.
ఇంతకీ ఎందుకంటే ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు అంటే, ఒక రాజు ఎలాగైతే కొల్లసొమ్ముని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడో, ఈయన ఆరోహణమై మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్లాలని ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. అదే ఎక్కడ చూసాం మనం, 18వ వచనం ఉంటుంది చూడండి. ఆరోహణం అన్న మాట ఉంటుంది. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతి. పట్టబడిన వారంటే ఎవరు? పట్టబడిన వారంటే ఎవరు? నువ్వు నేనే. పరిశుద్ధపరచబడిన నిన్ను నన్ను చెరపట్టుకొని ఆయన రాజ్యానికి వారసులుగా ఆయన చేసి ఆయన ఆరోహణమై తీసుకెళ్తున్నాడు. ప్రభు అలా పరలోకానికి నిన్ను నన్ను వారసులుగా చేసుకున్నాడు. 19వ వచనంలో మనం 8వది చూసాం. ఏంటంటే, అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. ఇంకా మనం పరలోకానికి ఇంకా వెళ్ళలేదు, ఈ లోకంలోనే ఉన్నాం. భవిష్యత్తులో ఆయన తీసుకెళ్తాడు. కానీ ఈ లోకంలో పరిస్థితి ఏంటండి అంటే, అనుదినము కూడా ఆయన మన భారమును భరిస్తున్నాడు. అది ఏందో విషయం చూడండి. ప్రభువు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. సో మన భారాన్ని భరించడం మాత్రమే కాదు, ఆఖరి పాఠం మనం నేర్చుకున్నాము, ఆయన మనకు పూర్ణ రక్షణ ఇస్తున్నాడట. అది 20వ వచనం చూడండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు దేవుడు అయినాడు. సో 20వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం ఒకే పాయింట్ చూసాం. ఇంతకీ ఏంటి ఆ పూర్ణ రక్షణ? మన నరకం నుంచి తప్పించి రక్షించాడు, అనుదినము కూడా మనల్ని పాపశక్తి నుంచి రక్షిస్తున్నాడు. ఒకరోజు ఈ లోకం నుంచి మనల్ని విమోచించి ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. అది పూర్ణ రక్షణ. అయితే ఆ రాజ్యానికి ఎవరెవరు వస్తారని చెప్పి అనేక మంది పేర్లు ఇక్కడ రాశాడు. కొంతమంది ఏమో ఇజ్రాయెల్ నుంచి వస్తారట, కొంతమంది ఏమో బెన్యామిన్ నుంచి వస్తారట, యోధా నుంచి వస్తారట, జెబులోన్ నుంచి వస్తారట, చాలామంది రాజులు వస్తారట అండి, ఐగుప్తు నుంచి వస్తారట, కూషు దేశం నుంచి వస్తారట. భూరాజ్యములన్నిటి నుంచి ప్రభు తీసుకొస్తాడు. నిన్ను నన్ను కూడా ఆ గుంపులో చేర్చుకున్నాడు. ఇక్కడ ఎలాగైతే మనం ఒక గుంపుగా కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నామో, రేపు ఉదయం పరలోకంలో కూడా సర్వలోకంతో రక్షింపబడిన గుంపుతో కలిసి ప్రభు ఎదుట ఆయన మనం ఆరాధించబోతాం. ఇంత శ్రేష్టమైన విషయాలు మనం ఇందులో ఈ కీర్తనలో మనము చూసాం కదా. 9 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేయగలరా? మొదట ఏం నేర్చుకున్నాం? మనం కష్టాలు ఉన్నప్పుడు ఆయన సింహాసనం మీద నుంచి లేచి వచ్చి మనకు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు మనల్ని. రెండోది, మనకు బలహీనలమే, భయస్తులమే, కానీ సంతోషాన్ని మనకి ఇస్తాడు. మూడోది, ఆయన వరకు సహాయకుడిగా ఉంటాడు, ఈ బలహీనలకే సహాయకుడిగా ఉంటాడు. నాలుగోది ఏం చూసాం? ఆయన మనల్ని నడిపిస్తాడు. ఐదోది, మనకు విజయాన్ని ఇస్తాడు. ఏడోది, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని ఘనపరుస్తాడు ఆయన. తర్వాత మనల్ని పరిశుద్ధపరిచి పరలోకానికి వారసులుగా చేసుకుంటాడు. అనుదినము మన భారాన్ని భరిస్తాడు కాదు, పూర్ణ రక్షణ ఇచ్చి శాశ్వత రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు ఆయన.